మన లైఫ్లో కూడా సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని నమ్మిస్తాడు. అయిపోయింది నీ పని, అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఏది నీ విశ్వాసం, ఏది నీ భక్తి, ఏది నువ్వు చాలా మారిపోయినావు, నువ్వు మున్పలిగా లేవు, నువ్వు మంచిగా ఉన్నావు. కానీ వాడంటాడు అంటే మన మీద మనకు అనుమానం, మన ఆత్మీయ జీవితం మీద మనకు అనుమానం, మన విశ్వాసం మీద మనకు అనుమానం, మన దేవుని మీద మనకు అనుమానం. దేవుడు నిన్ను ఎప్పుడు వదిలిపెట్టాడు? దేవుడు ఉంటే నీకు ఇట్లెందుకైంది, నీ కష్టాలు ఎందుకు వచ్చినాయి? అయితే ఎన్ని ఉన్నా అవసరం వాడు బంగారాన్ని అగ్నిలో వేస్తాడు. వేసినంత మాత్రాన వదిలిపెట్టినట్ట అగ్నిలో వేసి టీ తాగుతాడు. ఈ బంగారం భయపడాల్సిన అవసరం ఉందా? మస్ట్ పోద్ది, మస్ట్ పోద్ది. మనసుకు పట్టిన చీకటి పోద్ది, శుద్ధ సువర్ణం అయిపోద్ది, ఆత్మ పవిత్రపరచబడుతుంది, దైవిక శక్తితో నింపబడతాం, దైవిక ఆలోచనతో నింపబడతాం. బంగారాన్ని వదిలిపెడతాం మనం? మురుకుంట్లో పడింది, మీ ఇంటి ముందు కాలువలో పడింది, చీ పోని 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 అంటావాను. దాని నాణ్యత తగ్గదు. అది ఎక్కడున్నా, అది ఏ ప్లేస్లో ఉన్నా బంగారం బంగారమే. యేసయ్య నువ్వెక్కడున్నా ఆయనకు బంగారానివే. హల్లెలూయా. ఆయనే నీ ఒరిజినల్ చొక్కం బంగారం. హల్లెలూయా.